బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుల్జార్ హౌస్ దగ్గర ఒక భవనంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. మంటల్లో చిక్కుకున్న వారిని ఫస్ట్ కాపాడుతున్నారు ఫైర్ ఫైటర్స్. విజువల్స్ చూస్తున్న ప్రమాదంలో 4 కుటుంబాలు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని మనం వీడియోలో క్లియర్గా చూస్తున్నాం. ఇందులో 3 చిన్నారులతో పాటు 14 మందిని ఇప్పటిదాకా ఆసుపత్రికి తరలించి వెంటనే వారికి చికిత్స అందిస్తున్నారు. ఇక భవనంలో 30 మంది ఉంటున్నారు అని చెప్తున్నారు స్థానికులు. ఇక మంటల్ని చాలా వేగంగా అదుపులోకి తీసుకొస్తున్నారు ఫైర్ ఫైటర్స్. 10 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు నార్పుతున్నారు. వెంటనే సమాచారం అందుకున్నారు. అండ్ ఆ మంటల తీవ్రత తెలుసుకొని 1 కాదు 2 కాదు ఏకంగా 10 అంబులెన్సులతో వచ్చారు ఫైర్ ఫైటర్స్. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేస్తున్నారు. ఇక ఇటు మంటలు పక్కనుండే భవనాలకు కానీ లేకపోతే ఆ ఏరియాలో కానీ వ్యాపించకుండా ఉండేందుకు, ఆ తర్వాత అక్కడ వచ్చేవారికి పోయేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చార్మినార్కు వెళ్లే దారుల్ని బంద్ చేశారు అధికారులు. ఎందుకంటే చార్మినార్కి సమీపంలో ఉంది కాబట్టి జనాలు వస్తూ ఉంటారు. గట్టు సండే ఆదివారం కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకూడదని మనం విజువల్స్లో చూస్తున్నాం. బిల్డింగ్లో చిక్కుకుపోయిన వారిని హుటాహుటిన స్థానికులు రక్షించి బయటకు తీసుకొస్తున్నారు. గోడలకు రంధ్రం చేసి మంటలు ఆర్పుతోంది సిబ్బంది. ఎంత వేగంగా అయితే అంత వేగంగా. సో ఫస్ట్ లోపల చిక్కుకున్న వారినే సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రక్రియ మొదలుపెట్టారు. ఎందుకంటే అదే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. ప్యారలల్గా మంటల్ని ఆర్పేస్తున్నారు. మంటలు చాలా గట్టిగా ఎగిసిపడుతున్నాయి. కారణాలు తెలియలేదు. ఒక మహిళ మాట్లాడడం మనం చూసాం. రాత్రిపూట ఈ ప్రమాదం జరిగిందని, ఏమైందో తమకు తెలియదని అక్కడ నివసిస్తున్న మహిళ చెబుతున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ఆమె అంటున్నారు. कैसा हुआ माओ? क्या मालूम है, शॉर्ट सर्किट हुआ अपने आप ही. क्या हुआ, हम लोग सो रहे थे, इधर से धुआं निकला, देखा कि धुआं निकल रहा है. किस चीज से हुआ आपको कुछ मालूम है? शॉर्ट सर्किट हुआ है. ఇటు మా రిపోర్టర్ నూర్ ఉన్నారు ఘటనా స్థలం వద్దే. మాట్లాడదాం లైవ్లో. నూర్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ఫస్ట్ ఇప్పుడైతే భవనంలో మంటలు ఏమన్నా అదుపులోకి వచ్చాయా? ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? ఆ పిల్లలు హాస్పిటల్కి తరలించిన వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం హైదరాబాద్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రమాదం జరిగింది. గుల్జార్ హౌస్ నుంచి చార్మినార్కి వెళ్ళే ప్రధాన రహదారిలో ఏదైతే రైట్ సైడ్లో ఇక్రామ్ జ్యువెలర్స్ ఉందో, ఈ జ్యువెలర్స్ బ్యాక్ సైడ్లో 4 కుటుంబాలు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు నివసిస్తున్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. మార్నింగ్ 6:30కి ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఆ టైంలో సుమారు 20 మంది దాకా లోపల ఉన్నారు. ఇప్పటికీ 14 మందిని మేము కాపాడామనేది కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. అందులో 3 చిన్నారులు ఉన్నారు. ప్రతి ఒక్కరు చాలా తీవ్రంగా గాయపడి ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్ తరలించిన పరిస్థితి. మరోవైపు ఇంకా లోపల చాలా ఎక్కువగానే ఉన్నారు, చాలామంది ఉన్నారు. మంటలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి కాబట్టి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. లోపల 20 మంది దాకా ఉన్నారు అనేసి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మరోవైపు పోలీస్ యంత్రాంగంతో పాటు అధికారులు కూడా చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు. మార్నింగ్ 6:30కి ప్రమాదం జరిగింది. నగరంలోని అన్ని వైపుల నుంచి ఉన్న అంబులెన్స్ ఇక్కడ మూవ్ చేశారు. సుమారు 10 ఫైర్ ఇంజన్లతో పాటు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు. చాలా ఈ పాత బస్సులో ఇంత పెద్ద అగ్ని ప్రమాదం బహుశా ఇంతవరకు జరిగిపోవచ్చు. చాలా వేగంగా అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఎవరైతే లోపల బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు చాలా కాలం నుంచి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగుతున్నారు. సాధారణంగా పాత బస్తీ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఫైర్ సేఫ్టీ, ఫైర్ ప్రికాషన్స్ ఉండవు. ఇలాంటి ఇండ్లలో ప్రమాదం జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది అధికారులకి. కానీ ఎంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేసినా కూడా అధికారులు మాత్రం లోపల గాయపడిన వ్యక్తులు, లోపల చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా ఇక్కడ స్పాట్లో జరుపుకున్నారు. మనం చూడొచ్చు దృశ్యాలు. ఏకంగా నా బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న ఈ చార్మినార్ నుంచి ఈ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఇదే గుల్జార్ హౌస్. ఈ గుల్జార్ హౌస్లో ఎక్కువగా ఇక్కడ ముత్యాలు, గాజులు చాలా ఎక్కువగా ఫేమస్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ గాజులు, ముత్యాల బ్యాక్ సైడ్